నవ్వు 4 విధాల గ్రేటు అంటూ ఉంటారు. నవ్వటం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఈ నవ్వటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతూ ఉంటుంది. నవ్వు బాధను మరిపిస్తుంది, విచారాన్ని పోగొడుతుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, ఉత్సాహాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. వీటన్నిటితో పాటు మంచి ఔషధంగా కూడా పనిచేస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, దాని మూలంగా తలెత్తేటువంటి దుష్ప్రభావాల నుంచి కూడా మన శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. అలాగే నవ్వటం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతూ ఉంటుంది. మనం ఒత్తిడికి గురైనప్పుడు కార్టిజోల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఇది మెదడులో ఉండేటువంటి నాడీ కణాలను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. వృద్ధుల్లో అయినట్లయితే ఈ ఒత్తిడి మూలంగా జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటుంది. అలాగే నేర్చుకునేటువంటి సామర్థ్యం కూడా తగ్గుతూ ఉంటుంది. నవ్వటం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది కాబట్టి ఈ కార్టిజోల్ ప్రభావంతో మెదడు దెబ్బతినటాన్ని తగ్గిస్తుంది అని చెప్పి తెలుస్తోంది. ఇటీవల జరిగినటువంటి ఒక అధ్యయనంలో కొందరు వృద్ధులకు 20 నిమిషాల సేపు హాస్యభరిత వీడియోలని చూపించి వాళ్ళ యొక్క జ్ఞాపక శక్తిని పరీక్షిస్తే వారిలో కార్టిజోల్ మోతాదులు గణనీయంగా తగ్గినట్లు తేలింది. సంఘటనలను గుర్తుకు తెచ్చుకోవటం, అలాగే నేర్చుకునే సామర్థ్యం, అలాగే ప్రదేశాలను గుర్తించడం వంటివన్నీ కూడా మెరుగుపడ్డట్టుగా తెలుస్తోంది. మధుమేహంతో బాధపడుతున్నటువంటి వృద్ధుల్లో ఈ ఫలితాలు మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కార్టిజోల్ వంటి హార్మోన్ల యొక్క దుష్ప్రభావాలను తగ్గించడంతో పాటుగా రక్తపోటు తగ్గడానికి ఉపయోగపడుతోంది. అలాగే రక్త సరఫరా మెరుగుపరగడానికి ఉపయోగపడుతోంది. అలాగే ఉత్సాహాన్ని పెంపొందించడానికి కూడా నవ్వు ఉపయోగపడుతుంది అని చెప్పి తెలుస్తోంది. ఇలా నవ్వటం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్ ఉత్పత్తి పెరుగుతోంది. ఇవి సంతోషాన్ని, హుషారుని తెచ్చిపెట్టడమే కాకుండా ఈ గామా తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీని కూడా మెరుగుపరుస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో జ్ఞాపక శక్తి కూడా పుంజుకుంటుంది. మరి వృద్ధుల్లో సొంతంగా వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోవటానికి, అలాగే హాయిగా జీవించడానికి జ్ఞాపక శక్తి చాలా కీలకం కదా. కాబట్టి వీరికి ఇతర చికిత్సలతో పాటుగా ఈ నవ్వటం అనేది కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తోందని చెప్పి తెలుస్తోంది. అలాగే నవ్వు ముఖ కండరాలను ఉత్తేజపరుస్తుంది, రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది, అలాగే చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. నవ్వటం వల్ల ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే నవ్వటం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది, ఆందోళన తగ్గుతుంది, డిప్రెషన్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నవ్వడం ఎంతో మంచిది.